నేపాల్‌లో పబ్లిక్ తిరగబడి గవర్నమెంట్ పారిపోయిందని అని అంటుర్రు. ప్రెసిడెంట్, నేపాల్ ప్రెసిడెంట్. దానికి కారణం ఏందంటే, దానికి ఎన్నో రకాల కారణాలు చెప్తుర్రు. సోషల్ మీడియా అని, అవినీతి అని, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల అవినీతి అని, ఈ ప్రభుత్వం అవినీతి అని అని అంటుర్రు న్యూస్లల్లో. అర్థం కానిది ఏంటంటే, ఈ అవినీతిలు చేసి, ఈ అక్రమాలు చేసి పారిపోయి ఏదో దేశంలో తలదాచుకుంటే ఓ రోజు ఆ దేశం కూడా ఇదే పని చేస్తుంది. వీళ్ళ మీద దోసుకొచ్చింది తీసుకుపోయింది అంతా తీసుకొని, బాబు నువ్వు పోయిగా మళ్ళా వేరే దేశం అన్నవో అడకనన్న తినని చెప్తుంది. అప్పుడు ఎక్కడ పోతారు వీళ్ళంతా? ఈ దోసుకొని ఇట్లా దోసుకొని పారిపోయిన వాళ్ళంతా అప్పుడే దేశానికి పోతారు, అప్పుడే దేశంలో చిప్పబట్టుకొని అడుక్కుంటారు. ఆలోచించాలి. ఇంత అన్ని దేశాలు ఇంత స్వేచ్ఛనిచ్చి పబ్లిక్ని నిజాయితీగా చట్టబద్ధంగా పాలించమని పబ్లిక్ అనుకుంటే, ఈ అవినీతిలు చేసి, ఈ అక్రమాలు చేసి, ఈ ప్రజలను దోసుకొని, ఈ ప్రజలను పీడించి, ఈ ప్రజలను ఆత్మహత్య చేసుకునే వైపు నడిపించి ఈ కర్మెందుకు? చట్టబద్ధంగా పాలిస్తే మీరు సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాము, పబ్లిక్ సంతోషంగా ఉంటారు, అందరు సంతోషంగా ఉంటారుగా. ఈ దోపిడితనం ఎందుకు? దోపిడితనం చేసిన వాళ్ళు చరిత్రలో ఎక్కడా లేకుండా కనుమరుగయ్యారు కదా. చేసిన రోజులే సుఖంగా ఉంటారు, తర్వాత మీకు జీవితాంతం ఇబ్బందులే కదా. ఎన్ని అవినీతులు, ఎన్ని అక్రమాలు న్యూస్లల్లో మీరే చెప్తారు. 1000 కోట్లు అంటారు, లక్షల కోట్లు అంటారు. ప్రైవేట్ కంపెనీల దోపిడీ ఏంది, ప్రైవేట్ బ్యాంకుల దోపిడీ ఏంది, ప్రైవేట్ ఫైనాన్స్లో దోపిడీ ఏంది, ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఏంది, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఏంది? ఏడనన్నా దోపిడీ లేకుండా చట్టబద్ధంగా చట్టానికి లోబడి పాలిస్తున్నాము, చట్టానికి లోబడి రాజ్యాంగం నడుస్తుందని ఎక్కడనన్నా ఉందా? ఎందులో చూసినా అవినీతి, అవినీతి, అవినీతి. గవర్నమెంట్ ఎంప్లాయీలు అంతే ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీలు అంతే ఉన్నారు. ఎటు చూసినా ప్రజలే నష్టపోతున్నారు. దీనికి ఎందుకంత త్రాపతీయం, ఎందుకంత ఆకలి? మీరు బాగుండి, మీరు మంచిగా ఉండి, పబ్లిక్ని మంచిగా ఉంచితే సరిపోతుంది కదా, దేశం కలకాలం సుఖంగా ఉంటుంది కదా. మీ అత్యాశలకు, మీ అక్రమాలకు, మీ పీడించే తనాలకి జనం ఆగమవుతుంటే పట్టించుకోరి అని అంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేడు.